నేను ఈ శరీరం కాదు, నేనెవరినో అయి ఉండాలి. అందుకని నేను బయటకు వచ్చాను, చూస్తున్నాను. ఇప్పుడు వాడు వెళ్ళిపోగానే, అందుకనే వాళ్ళందరూ పోయాడన్నారు. వాడు పోయాడు కనుకనే దీన్ని తీసుకెళ్లి కన్ఫర్మ్ చేసుకుని, దాన్ని నిర్ధారణ చేసుకుని, వాడు పోయాడు కనుకనే ఆ శరీరాన్ని తీసుకెళ్లి కాల్ చేస్తున్నాడు. కాబట్టి పోయిన వాడెవడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడు ఈ శరీరం అయితే కాదు. అక్కడి నుంచి ఆయన ఒక మహర్షి అయ్యాడు, ఒక ఋషి అయ్యాడు, ఆయన ఆత్మవేత్త అయ్యాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా శంకరులు అంటారు, ఆ ప్రాణము నిర్గమనం అవుతున్నప్పుడు, దేహాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు మనకు ఒక ఉపనిషత్తు అంటుంది, ప్రాణం బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది తెలుసండి? ముందు ఈ కంటికి అక్కడ అందరూ చుట్టుముట్టున్నా ఎవరు కనపడరట, అంతా పురుగులుగా కనిపిస్తుందట. ఉపనిషత్తు అంటుంది అంత పురుగులుగా కనిపిస్తుందట. అంటే టీవీలో ఎప్పుడైనా నెట్వర్క్ పోతే చూడంత చిన్న రవ్వల్లాగా ఎలాగైతే ఉంటుందో అలాగే ఇంకా మన కళ్ళకు కూడా నెట్వర్క్ ఫెయిల్యూర్, నెట్వర్క్ ఉండదు. ఇంకా ఈ కళ్ళకి ఈ రూపాలు కనపడవు, అన్ని చుక్కలుగా కనిపిస్తాయి. చూడండి, చెవి దగ్గర అందరూ కూర్చుని బాబాయ్ గారు, నాన్నగారు, నేనండి మీ అబ్బాయినండి అంటున్నా కూడా ఏమి గుయ్యి చెప్పుడు తప్ప, ఒక హోరు తప్ప కొడుకు యొక్క మాట ఏది వినపడదు. శరీరంలో అణువణువు చల్లబడడం మొదలు పెడుతుంది, మొత్తం బిగుచుకుపోతుంది, చల్లబడిపోతుంటుంది. ఇంకా వీడికి మనస్సు పనిచేయదు, నా భార్య నా కొడుకుని గుర్తింపు కూడా పడిపోతుంది. ఒక్కొక్కటి ఇంద్రియాలు పడిపోతాయి, అవయవాలన్నీ పడిపోతాయి, అన్నీ ఒక్కొక్కటి లీనమైపోవడం మొదలు పెడుతుంది. ఆఖరికి గుండె దగ్గర ఒక బరువు ఎక్కుతుంది, అంటే ఇంక అక్కడ గాలి ఆగిపోవాలి, బరువు ఎక్కుతుంది. వాడు శ్వాసతో అలాగ కుట్టుకుంటుంటాడు. అందుకనే దూర్జటి అంటాడు, అప్పుడెప్పుడో నువ్వు మారుతావంటే ఎలా కుదురుతుందయ్యా? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంత సంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే. ఎప్పుడు ఒక మనిషిలో మార్పు రావాలంటే పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనపడకుండా, చేతులు కాళ్ళు పనిచేయకుండా, భార్య అంటే ఏమిటో ఏదో లేక పాప ముసలమ్మ అనుకుని అంతా అన్నీ ఒడిలిపోయినప్పుడు నీకు వైరాగ్యం కలగాలంటే ప్రయోజనం లేదు. నువ్వు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఎప్పుడు నీలో వైరాగ్యం కలగాలి, ఎప్పుడు నీలో వివేకం కలగాలి? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే. నాకెందుకో చాలా ఇష్టం అది. అంటే ఒక మనిషిలో మార్పు అన్ని పటిష్టంగా ఉన్నప్పుడు వస్తేనే వాడి సాధన పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అంటారు, దానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తూ ఆయన మంచి శ్లోకాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః, పరే బ్రహ్మణి కోపి న సక్తః. ఆయన ఇక్కడ ఒక మనిషి జీవితంలో దశల్ని తీసుకొచ్చి చెప్తున్నారు. ఎలాంటి దశలు ఒక మనిషి జీవితాన్ని పొందుతాడు అని ఆయన అంటాడు, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః. 3 దశలు చెప్పారు, కానీ నాకైతే 4 దశలు కనిపిస్తున్నాయి ఇక్కడ. 4 దశలు ఎలాగంటే 4 ఉపమానాలు చెప్తాను. మొట్టమొదట ఒక కోతి ఎలా ఉంటుందంటే ఒక చోట నిలబడుతుందా? నిలబడదు. ఈ కొమ్మకెక్కి ఆ కొమ్మకెక్కి, దాన్ని పీకి దీన్ని లాగి, అక్కడ తిరిగి ఇక్కడికి ఎంటి, అక్కడికి దూకి ఇక్కడికి పాకి ఓ గందరగోళం చేస్తూ ఉంటుంది. ఇలాగా ఒక మనిషి బాల్యం నుండి కోతి చేస్తాడు, ఒక చోట ఉండడు, స్థిరంగా ఉండడు, ఓ తిరిగి పరిగి ఇక్కడికి అవి ఇవి చేసి చాలా కోతి చేస్తలేండి బాబు, తట్టుకోలేకపోతున్నా అంటారు. బాలస్తావత్
ఆ కోతి దశ అవుతుంది. అవగానే వీడికి కొంత యవ్వనం మొదలవుతుంది. యవ్వనం రాగానే కొంత స్థిరత్వం వస్తుంది. కానీ ఇప్పుడు వాడికి ఆ చేష్టలు మారాయి, అంటే తగ్గలేదు, మారాయి. ఎలాగా? వాడి జుట్టు, వాడి బూట్లు, వాడి ప్యాంటు, ఇవన్నీ. తర్వాత ఎన్ని రకరకాల అందాల గురించి, జుట్టు గురించి ఒక పెద్ద శాస్త్రం. అలాగనే ఆడవాళ్ళు ఈ జుట్టు యొక్క మొనలు కట్ చేస్తారు కదా, నీట్గా లైన్గా ఉండాలని అసలు ఎప్పుడూ చేయకూడదు. లక్ష్మీదేవి పోతుంది. స్త్రీకి జుట్టు యొక్క కొసలు ఉండాలి, అలా వేలాడాలి. మనం ఏం చేస్తామంటే ఇలా దువ్వెన పెట్టి లైన్గా ఇలా కత్తిరిస్తాం, స్కేల్ పెట్టి కత్తిరించినట్టు. లక్ష్మీదేవి నిలబడదు. ఆ జుట్టు కొసలు ఎగుడు దిగుడుగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడింది. జుట్టు ఎప్పుడు స్త్రీ కొస కట్ చేసిందా లక్ష్మీదేవి పోతుంది. అంటే ధర్మపూరితమైనటువంటి లక్ష్మి ఉండదు, ధార్మికత ఉండదు, అక్కడ స్త్రీత్వం పోతుంది. ఒక్కసారే భర్త భార్యని ఒడిలో కూర్చోబెట్టుకుని త్రివేణి సంగమం దగ్గర వేణిదానం చేసేటప్పుడు కట్ చేస్తారు. అప్పుడు ఒక్కసారి భర్తతోటి అప్పుడు కత్తిరించుకోవాలి. అందుకని ఇప్పుడు వారం వారం వెళ్ళి కత్తిరించుకుంటూ వస్తే ఇంట్లో అన్ని కత్తిరింపులే. ఒక ఇంటికి వెళ్ళా నేను, ఒక ఆవిడ తీసుకెళ్ళింది. అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను, చిన్నపిల్లని. స్వామి మా ఇంట్లో చూడండి అని ఆయన వచ్చారు పాపం. నేను ఆయన అందరం వెళ్ళాం. ఆవిడ మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి, ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడండి ఇది నా బీరువా అని చెప్పి ఓపెన్ చేసింది. చీరలు 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 విపరీతంగా ఉన్నాయి. 400-500 చీరలు ఉన్నాయి. నేను అడిగాను, ఏమన్నా మీరు చీరల వ్యాపారం చేస్తున్నారమ్మా అని. అబ్బాయి ఇది నేను కట్టుకునేదానికనండి. రోజుకు ఒకటి కట్టుకున్న సంవత్సరంలో 365 రోజులు పోతే ఇంకా 40 ఎక్కువగానే ఉన్నాయి. నేను అర్థం కావట్లేదు. చీరలు కట్టలు కొట్టలు, దీనికి డబ్బు అన్నిటికీ. అంటే శరీరం మీద ఎంత డబ్బు పోయాలో అంత పోసేస్తున్నాం. దానికోసం తాపత్రయపడి సంపాదిస్తున్నాం, దానికోసం ఖర్చు పెడుతున్నాం. ఆత్మలాభాత్ పరో లాభ నాస్తి మునయో విదుహు. నేను అనే దానికి ₹1 మీరు ఖర్చు పెట్టక్కర్లేదండి. మీ కాలం వెచ్చించి కొంత సాధన చేస్తే చాలు. దేహానికి డబ్బు పెట్టాలి, మనసుకి ఇంకోటి పెట్టాలి, దానికి ఇంకోటి పెట్టాలి. దేనికైనా మీరు కష్టపడి సంపాదించి ఏదో పెట్టాలి. కానీ ఒక్క నేను అనే ఆత్మ చైతన్యానికి మాత్రం అది ఏం కోరుకోదు. మీరు బాగుండాలని కోరుకునేది అది ఒక్కటే. మీరు దాన్ని పట్టించుకోకపోయినా, దాన్ని పెడచెవి పెట్టినా, దాన్ని గీబెట్టి పక్కన పెట్టినా మిమ్మల్ని ఎప్పుడూ రక్షించేది అది ఒక్కటే లోపల కూర్చొని. దాన్ని మనం పట్టించుకోవాలి. కాబట్టి ఇక్కడ తరుణస్తావత్ తరుణీ సత్త. ఇంకొక యుక్త వయసు రాగానే ఇంట్లో కూడా అనుకుంటారు, అబ్బబ్బా వీడికి ఇంకేదో కట్టి పాడేస్తే సరిపోతుంది అనుకుంటారు. అప్పటిదాకా ఒక కోతి దశ. తర్వాత వీడికి ఏదో కాలు కట్టిపాడేయాలండి, వీడు సరిగ్గా మాట వినట్లేదు అని వెంటనే పెళ్లి చేశారనుకోండి, ఇప్పుడు కోతి పక్కకు పోతుంది. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసండి? గానుగెద్దు. ఈ గానుగెద్దు యొక్క పరిస్థితి చూడండి, ఇది ఎలా ఉంటుందో. వాడు ఏం చేస్తాడంటే రోజు ఉదయాన్నే ఎద్దుని లేపి అంటాడు, అది లేస్తుంది. అది దాన్ని తోమి శుభ్రంగా దానికి ఇంత చిట్టు పొట్టు తవుడు కుడికి అంతా పెట్టి ఇంత గడ్డేసి శుభ్రంగా తిన్న తర్వాత దాన్ని పట్టుకుపోతాడు. అక్కడ గానుగా తిప్పుతారు కదండి, దానికి కడతాడు, దాంట్లో అన్నీ పోస్తుంటాడు, దాన్ని అలా తిప్పుతుంటాడు, తిరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం మళ్ళీ కొంత కుడికి అది పెడతాడు, కొద్దిగా ఏదో గడ్డి వేస్తాడు, మళ్ళీ తిప్పుతాడు సాయంత్రం దాకా. తిప్పి 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 తీసుకొస్తాడు ఇంటికి. తీసుకొచ్చి అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ కుడితి చిట్టు పొట్టు తవుడు గడ్డి అన్నీ వేస్తాడు. అది తినేసి రాత్రి అంతా అలా పడుకుంటూ నెమరం వేసుకుంటూ పడుకుంటాడు. మళ్ళీ ఉదయం లేపడం, మళ్ళీ అన్ని పెట్టడం, తీసుకెళ్ళడం, తిప్పడం, మళ్ళీ సాయంత్రం తీసుకురావడం. వీడికి కూడా చూడండి, పెళ్లి అవ్వకముందు వీడు ఆవారా, ఇంక వీడికి ఏం పట్టపగ్గాలు లేవు, ఎలాగా ఉంటాడు. పెళ్లి అనేటువంటి బంధం పడిన తర్వాత వీడికి ఒక బాధ్యత మొదలవుతుంది. బాధ్యత మొదలై వీడికి ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో సెటిల్ అవుతాడు. ఉదయం లేపుతుంది, చుట్టూ పొట్టు తవుడన్నీ పెడుతుంది. దీనికి కూడా ఈ ఎద్దుకి పాపం కూర్చొని టేబుల్ మీద కూర్చొని అన్నీ తిని అన్నీ అయిన తర్వాత పంపిస్తుంది. బాక్సులో పెట్టి మధ్యాహ్నం కుడికి ఇవ్వాలి కదా, మధ్యాహ్నం చుట్టూ పొట్టు ఇవ్వాలి, అది బాక్సులో పెట్టి పంపిస్తే వెళ్ళి అక్కడ తిప్పి 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 మధ్యాహ్నం అయ్యేటప్పటికి అక్కడ కొద్దిగా లంచ్ బ్రేక్లో ఈ చుట్టూ పొట్టు ఏదో తిని మళ్ళీ సాయంత్రం దాకా అక్కడ గానుగా తిప్పి 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 మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు రాగానే
వచ్చారండి అని కొద్ది కుడిపి కాఫీ అయిపోయగానే అబ్బా మళ్ళీ చిట్టు పొట్టు తవుడు ఒక 8 గంటలకు 8:30కు నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. భిక్షకు పిలిచారు వాళ్ళు. వెళితే ప్రవచనం అయ్యేటప్పటికి లేట్ అయింది. వెళ్ళాను, 9 అయింది, 9:30 అయింది. ఈవిడ పెట్టట్లేదు, నాకు భోజనం ఆకలేస్తుంది. నేను అక్కడ కూర్చున్నాను. అమ్మా ఏంటమ్మా ఇంకా రావట్లేదు మీ ఆవిడ అన్నాను. ఆయన అన్నారు అన్నాడు ఆయన, అయ్య బాబు ఈయన ఇలా ఉన్నాకినా అక్కడ చిన్న పిల్లాడు ఉన్నాడు అనమాట. వాడు ఫస్ట్ క్లాస్ ఏదో చదువుతున్నాడు, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. వాడు కూర్చొని ఉన్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి ఈయనంటే ఇష్టంటాడు, ఈయనకి అది టెంపరేచర్ కొట్టుకుంటూ ఉంటుంది. ఈయన ఏమైనా మాట్లాడితే వీడైతే కరెక్ట్ మందు మనకు సరిగ్గా చెప్తాడనుకుని నేను వెళ్ళాను. ఏం నాన్న నువ్వు భోజనం చేసావా అన్నాను. నేను చేయలేదు అన్నాడు. మీ నాన్నగారంటే నేనే చేయలేదు, మా నాన్నగారికి ఏం పెడుతుంది. ఓకే పెట్టలేదు, అది తెలుస్తుందిలే నాకు, అది ఇష్టన్నాడనగా నాకు తెలుస్తూ ఏం ఇబ్బంది లేదు. సరే ఏమిటంటే నన్ను పిలిచారు ఇంకా భోజనం పెట్టలేదంటే విధి విధి అన్నాడు. ఎవరు వింటుంపదే విధి అంటున్నాడు. వీడెప్పుడు నా ప్రవచనాలు విన్నాడు వీడు. నేను ఎప్పుడు విధి అని ఎప్పుడు అనేది ప్రారంభం అన్నాను, వీడు విధి అంటున్నాడు ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఆయన అడిగాను, ఏంటంటే బాబు మీ అబ్బాయి ఇంత వేడంటే మాట్లాడుతున్నాడు, 2వ క్లాస్ అంటున్నారు, విధి భోజనం ఏంటి ఇంకా పెట్టలేదంటే విధి విధి అంటున్నాడు అని అంటే, అబ్బాయి ఇప్పుడు సీరియల్ వస్తుందండి విధి అని, అది అయితే కానీ మీ విధి తగలడదన్నాడు. ఏమంటో అది ఎంతగా అవుతుందని నేను అడిగాను. 10 అవుతుంది. అయ్యి బాబు ఆ విధి కంటే ఈ విధి చాలా ఘోరంగా ఉన్నట్టు బాబు. ఎలా ఉంటుంది పరిస్థితి భరించుట. అందుకని అన్నీ మానేసి కూర్చున్నాను. ఏదో నా విధేదో నా గదిలో ఉంటే సరిపోతుంది, ఇంక బయటికి వెళ్ళి విధులేంటి, వీధుల్లో విధులు పడ్డ నాకు ఇంకా కష్టమైపోయింది. సరే అలాగా వీడు కష్టపడి తిప్పి అక్కడికి తీసుకొస్తాడు, ఇంటికి వస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత ఒక కప్పు కాఫీ కల్పించి కొద్దిగా టిఫినో భోజనమో పెట్టి హాయిగా పడుకుంటాడు. మళ్ళీ ఉదయం లేస్తాడు. ఇలాగ పాపం వాడు తిరిగి నలిగి ఓ 25 ఏళ్ళు అయిపోతుంది. 25 ఏళ్ళేమో కోతిలాగా అయిపోయింది, ఇంకో 25 ఏళ్ళు గానుగెద్దు నలిగాడు. అంటే ఇంట్లో ఈవిడైనా సరే ఆలోచించండి, ఏదైనా ఎయిదర్వే వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళని పెంచడం, వాళ్ళని పోషించడం, పెద్ద చేయడం అంతా అయిపోయింది. కొడుకు వాడికి పెళ్లి చేశారు, కోడలు వచ్చింది, మనవడు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు వాడు రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఏం తెలుసండి, 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ 50 నుంచి 75 దాకా కుక్క. ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి, కుక్కని బయట కట్టేసి వెళ్తారు కాపలాకి. అలానే ఈ కొడుకు కోడలు వాళ్ళు వీళ్ళు సినిమాకి వెళ్తున్నప్పుడు ఈ మనవని అప్పచెప్పి, ఏమంటే మామయ్య గారు మేము బయటికి వెళ్ళి వస్తాం చూసుకోండి. వీడు కూడా 50 నుంచి 75 దాకా ఇంక ఇదే దశ. 75 దాటాడు. ఇప్పుడు 75 నుంచి 100 వీడు ఉంటే ఇది గుడ్లగూబ. ఇది గుడ్లగూబ ఎలా ఉంటుందనంటే పగలంతా పడుకుంటుంది, రాత్రి లేచి కూర్చుంటుంది. ఇంట్లో వీడి పరిస్థితి అంతే. పగలంతా ఏదోలా ఉంటాడు మత్తుగా, రాత్రి అవగానే లేచి కూర్చుంటాడు. వీళ్ళందరూ లైట్లు ఆడిపేసి పడుకుంటారు, వీడు అన్ని లైట్లు వేసేస్తుంటాడు. ఇంట్లో భయం, భీతి, చీకటిని తట్టుకోలేడు. ఏమో మృత్యు వస్తుందేమో, చచ్చిపోతామేమో, ఏమైపోతుందో ఒక భయం, ఒంటరితనం, అర్థం కాదు. తర్వాత ఇంకోటి చూడండి, ఆ గుడ్లగూబ కూడా పగలు అది ఎక్కడికి కదలేదు, కళ్ళు కనపడదు, అలా వేలాడుతూ మలమూత్ర విసర్జన అన్నీ అక్కడే. అలాగనే ఒక స్థాయి రాగానే అదే మంచం మీద అన్ని మలమూత్ర విసర్జన అంతా చేస్తూ అలానే గడిపేస్తాం కాదు. ఇంకా చివరికి అలా గడిపి ఏదో రోజు ఒకరోజు అయిపోయింది. అదే అంటారు ఇక్కడ శంకరులు, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీరసః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దుఃఖృంకరణే. 8వ శ్లోకంలో శంకరుల వారు
ఇంతవరకు జీవితంలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వివరించి ఒక మనిషి ఏ విధంగా భ్రాంతికి గురవుతున్నాడు అంటే వాస్తవాన్ని తెలుసుకోలేకుండా అవాస్తవంలో ఎలాగా ఉండిపోయి అదే వాస్తవం అనుకుని బయటకు వచ్చే మార్గం తెలియక అసలు బయటికి పడాలి అనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఎలా ఉంటాడో, ఎందువల్ల ఈ రకమైనటువంటి ఆ అవాస్తవికత మనిషిని చుట్టుముడుతుందో చాలా అద్భుతమైనటువంటి కోణాలతో ఈ శ్లోకాన్ని చెప్తారు. నాతో పాటు చెప్పండి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్రః. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్రః. కస్య త్వం కః కుత ఆయాతః. కస్య త్వం కః కుత తత్వం చింతయ తదిహ భ్రాతః. ఇక్కడ ఆయన ఎంత గొప్ప సంబోధన చేస్తున్నారంటే భ్రాతః అంటున్నారు. అంటే ఓ అన్నయ్య అనో, పెద్ద అయితే, చిన్నవాళ్ళైతే ఓ తమ్ముడా అనో, అంటే ఓ సోదర భావాన్ని ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏంటంటున్నారంటే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. విచిత్రమైనటువంటి సంసారం అది. ఏమిటి అనంటే సహజంగా చాలా మంది ప్రవచనాల్లో ఈ భార్య, భర్త, పిల్లలు, ఈ బంధం, ఈ సంసారం, రొచ్చు, ఈ లంపటం, ఈ బురద, ఇది అది అంటుంటారు. అసలు నిజంగా అలాగా దేన్ని విమర్శించక్కర్లేదు. శంకరులు దేన్ని విమర్శించరు, పరామర్శిస్తారు. పరామర్శే కానీ విమర్శ అనేది ఉండదు. అవాస్తవంలో ఉండే మనల్ని వాస్తవం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారు ఆయన. ఇక్కడ ఆయన వేసే ప్రశ్నలు ఏంటంటే కాతే కాంత, నా భార్య అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా పిల్లలు అంటున్నావు, నా ఇల్లు అంటున్నావు, నా డబ్బు అంటున్నావు. ఓకే, ఒప్పుకుంటాను. ఒక చిన్న విచారణ ఏంటంటే మనం సహజంగా నా భార్య, నా భర్త అండి, నా పిల్లలండి, నా ఇల్లండి, నా డబ్బులండి, అవండి ఇవ్వండి అని అంటాం. కానీ ఒక చిన్న ఆలోచన చూడండి. నా చెయ్యి అంటాం కదా, నా కాలు అంటాం కదా, నా ముక్కు అంటాం కదా. ఇక్కడ నా చెయ్యి, నా కాలు అనడానికి, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనడానికి ఈ నాకి ఆ నాకి తేడా ఏంటి? ఉందా లేదా? చెప్పండి. నా చెయ్యి అన్నాను, నా కాలు అన్నాను, నా ముక్కు ఇదిగో నాదండి ఇది అన్నాను. ఈ నాకి, ఇక్కడ నా అనేటువంటి ఈ భావనకి, నా భార్య, నా భర్త, నా పిల్లలు అనే దాంట్లో కూడా నాది అంటున్నాను. ఆ నాది అందులో ఉండే భావనకి, ఇందులో నా అనేటువంటి దీంట్లో భావనకి ఏమిటి తేడా? చెప్పండి. తేడా ఏంటి? ఏం తేడా అంటే నేను ఎక్కడికి వెళ్తే నా చేయి అక్కడికి వచ్చేస్తుంది.